నమస్తే ఊరగలు 9 నేషన్ టీవీకి స్వాగతం. లిక్కర్ కేసులో మధ్యంతర బెయిల్ గడువు రేపటితో ముగుస్తుండటంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2న లొంగిపోతున్నట్లుగా చెప్పారు. ఇవాళ వీడియో రిలీజ్ చేసిన కేజ్రీవాల్ లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎల్లుండి సరెండర్ అవుతున్నారు. కానీ ఈసారి ఎంతకాలం తనను జైల్లో ఉంచుతారో తెలియదని చెప్పారు. తనను తాను రక్షించుకునేందుకే మళ్లీ తిహార్ జైలుకు వెళ్తున్నానని తెలిపారు. చట్టాలకు లోబడి జైలుకు వెళ్తున్నందుకు గర్వంగా ఉందని అన్నారు కేజ్రీవాల్. కానీ జైల్లో ఈసారి ఎక్కువగా హింసించవచ్చని తెలిపారు. के लिए मैंने हमेशा आपके परिवार का बेटा बन के अपना फर्ज निभाया है. आज मैं अपने परिवार के लिए आपसे कुछ मांगना चाहता हूं. मेरे माता पिता बहुत बुजुर्ग हैं. मेरी मां बहुत बीमार रहती हैं. मुझे जेल में उनकी बहुत चिंता रहती है. मेरे पीछे से मेरे माता पिता का ख्याल रखना, उनके लिए दुआ करना, भगवान से प्रार्थना करना. दुआ में बड़ी ताकत होती है. आप मेरी मां के लिए रोज प्रार्थना करेंगे तो वो जरूर स्वस्थ रहेंगी. मेरी पत्नी सुनीता बहुत मजबूत हैं. उन्होंने जिंदगी के हर मुश्किल वक्त में मेरा साथ दिया है. जब मुश्किल वक्त आता है तो पूरा परिवार एकजुट हो जाता है. आप सबने मुश्किल वक्त में मेरा बहुत साथ दिया है. हम सब मिलकर तानाशाही से लड़ रहे हैं. देश को बचाने के लिए यदि मुझे कुछ हो जाए, यदि मेरे प्राण भी चले जाएं, तो गम मत करना. आपकी प्रार्थनाओं की वजह से ही आज मैं जिंदा हूं और आगे भी आपका आशीर्वाद मेरी रक्षा करेगा. अंत में बस ये कहना चाहता हूं, भगवान ने चाहा तो आपका ये बेटा बहुत जल्द वापस आएगा. ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులకు శిక్ష పడే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. న్యాయ పోరాటానికి సైతం బీజేపీ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలో మాట్లాడిన ఆయన తెలంగాణ చరిత్రలో రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి అప్పగించాలని ఆయన అన్నారు. బిఎల్ సంతోష్ మీద కేసీఆర్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ఆయన ఆరోపించారు. లిక్కర్ కేసును కవితను తప్పించుకునేందుకే బీజేపీ నేతలపై కేసు పెట్టడం దుర్మార్గమని అన్నారు. బీఆర్ఎస్ నేతలు ఏమాత్రం కాపాడినా రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుందని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ కంటే అత్యధిక ఎంపీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు లక్ష్మణ్. కేసీఆర్ అవినీతి అసెంబ్లీ ఎన్నికల ముందు పదే పదే ప్రస్తావించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఒక వ్యక్తిగత శక్తి అని వారు నిరూపిస్తా ఉన్నారు. దాదాపు 6 మాసాలుగా వారు నిరంతరము వారు ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం పాటుపడినటువంటి మరి విధానాలు తెలియజేస్తూ ఏ రకమైనటువంటి వికసిత సంకల్పం పూనారో ఆ దిశలోనే మీ అందరి కరకు నిర్వచనము కాంగ్రెస్ పార్టీ. సంతుష్టికరణ రాజకీయాలు, మైనార్టీ ఓటు రాజకీయాలకు మరి ఆ రోజు మరి బీఆర్ఎస్ పాల్పడితే మరి కాంగ్రెస్ అతీతం కాదు. అందుకని ఈ 2 పార్టీల డిఎన్ఏ వేరు కాదు, ఈ 2 పార్టీల విధానాలు ఒకటే. రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి ఏ రకంగా కేసీఆర్ యొక్క అవినీతిని పదే పదే ఎన్నికల ముందు ప్రస్తావించారు. వారి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. దోచుకున్నటువంటి సొమ్మునన్ని కూడా కక్కిస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు. ప్రజలకు ఆ సొమ్మును పంచిపెడతామని చెప్పారు. అది కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి కానివ్వండి, లేదా ధరలలో జరిగినటువంటి ఆ భూ భాగోతాలు కానివ్వండి, ఏ రకంగా దాచుకోవడానికి లేదా నీ యొక్క వారసత్వంలో భాగంగా మళ్ళీ కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి ఏ రకంగా వివరించారో ఆ 3 ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ యొక్క ఆర్థిక ముప్పు వాటిల్లే విధంగా 10 ఒత్తిడా లేకపోతే ఆ రాజకీయ శక్తిగా ఎదగబోతున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని పాలించే శక్తిగా ఇవాళ బీజేపీ ఎదిగింది. కాబట్టి బీజేపీ ప్రజలు ఇవాళ తెలంగాణ ప్రజలు ఆ సంతోష్ జీ బీజేపీ రాజకీయ పార్టీలకు అతీతంగా జూన్ 3న ఉద్యమకారులకు సన్మానం నిర్వహిస్తానని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు.
క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రొఫెసర్ వెంకట్ నారాయణ అధ్యక్షతన తాత్కాలిక కమిటీ వేస్తున్నట్లుగా తెలిపారు. తెలంగాణ ఉద్యమం సమయంలో వెనుకబడి ఉండి పోరాటాలు చేశారని తెలిపారు. వరంగల్ వెస్ట్ను భద్రాద్రి జోన్లో తరలిస్తే బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. వరంగల్ జిల్లాను 6 జిల్లాలుగా విభజిస్తే ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. వరంగల్లో వనరులు తరలిపోతుంటే ఏం చేశారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే. సన్మాన కార్యక్రమాన్ని మనం చాలా ఆనందంగా సంతోషంగా కొన్ని కుటుంబాలు భారీ నష్టపోయిన కుటుంబాలని ఓదార్పుంచే విధంగా మనం ఏర్పాటు చేసుకోవటం జరుగుతున్నది. దానికి ఉద్యమకారులు అందరూ కూడా సహకరించాలి. చిన్న చిన్న ఏమైనా ఉంటే తప్పకుండా మీరు చెప్పిన సలహాలు సూచనలు స్వీకరిస్తాం, తప్పకుండా వాటిని ఆమోదిస్తాం. అంతేకాని వాటి ఏదో మనం ఇదిపోయినట్టు ఆవేశంతో ఇది కానీ అవసరం లేదు దాంట్లో. రెండవది, ఇంత మంచి కార్యక్రమాన్ని మనము చేసుకోవటం, పెద్దలు అందరూ కూడా సలహాలు సూచనలు ఇవ్వటం, నాకు నిజంగా కూడా తెలంగాణ ఉద్యమం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా మేము వెనుక ఉన్నా ఏ విధంగా చేసినాం అనేది యూనివర్సిటీ విద్యార్థులని ఏ ఒక్క విద్యార్థిని అడిగినా చెప్తారు. ఆ రోజులలో మేము డైరెక్ట్ అధికారంలో ఉండి ముందుకు రాలేకపోవచ్చు, డైరెక్ట్ చేయలేకపోవచ్చు. ఊహించని స్థాయిలో చేసినాం అనేది కేవలం విద్యార్థులకు యూనివర్సిటీలు బంద్ చేసినప్పుడు ఎన్నో సందర్భాల్లో చెప్పుకోలేని వెనుక ఉండి జరిపించిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమకారులని సన్మానించడానికే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి దానిని కొందరు కాకతీయ తరుణం తీసేస్తున్నారని, ఇంకేదో చారున్నర జరగబోతున్నదని, కొన్ని లీకేజీలు వస్తున్నాయని, వాటి ద్వారా మరో ఉద్యమం లేవబోతున్నదని, అంటే ఇవన్నీ కాకతీయ ఉత్సవాలు 10 ఏళ్లకెళ్ళి జరిగినప్పుడు ఎవరు మాట్లాడలేదే. లాస్ట్ కాకతీయ ఉత్సవాలు అనేది కిరణ్ కుమార్ రెడ్డి గారు, చిరంజీవి గారు వచ్చినప్పుడు కాకతీయ ఉత్సవంలో ఉన్నప్పుడు ఇక్కడ జోన్ తరలిపోతుంటే బాధ అనిపిస్తున్నది. అలా వరంగల్ జైలు ఉన్నది ఒకటే ఒకటి, వరంగల్ అని పేరు మిగిలింది అది ఒకటే. ఇక వరంగల్ అని చెప్పుకోవటానికి ఏది లేదుగా. దాన్ని తరలిపోతుంటే నిరాహార దీక్షలు లొల్లి పెడుతుంటే కూడా ఎవరు మాట్లాడలే. ఇవాళ మరో ఉద్యమం లేస్తారని చెప్పి మన మాజీ ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇవాళ అందులో ఉద్యమకారులది నిజంగా కూడా చెప్తున్నా, చాలా సంతోషం అనిపించింది నాకు. మేము అక్కడ కూర్చొని తెలంగాణది దాంట్లో కాకతీయ వాళ్ళది తరలిస్తానమంటే ఎవరు కూడా దాన్ని వద్దు అని చెప్పి సలహా దాన్ని ఇచ్చేయరు, దాన్ని సమర్థించారు. మా ముఖ్యమంత్రి గారు కూడా సార్ ఇది ఆలోచన చేయాలని అంటున్నారు, మరి ఇది ఆలోచన చేయాలని చెప్పిన వాళ్ళమే మేము. అంత ప్రేమ ఉన్న వాళ్ళు ఉత్సవాలు ఎందుకు చేయలేదో మాకు దానికి జవాబు చేసి చరిత్ర 10 ఆహ్వానిస్తాను. మనం సన్మానించుకొని వారిని గౌరవిద్దామని చెప్పుకోవటానికి, రాయటానికి, గౌరవం ఇవ్వటానికి లేరు ఉండరు కూడా. రెచ్చకూడదు. మళ్ళీ 10 ఏళ్లల్లా ఉత్సవాలు నిర్వహించేంత టైం లేదా? జూన్ 2వ తేదీన జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ప్రముఖ విద్యావేత్త చుక్క రామేను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు హైదరాబాద్లోని నల్లకుంటలో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి వేడుకలకు రావాలని కోరారు. అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు. విద్యావేత్త చుక్క రామయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి ఆయనను పరామర్శించి కుటుంబ సభ్యులను కలిశారు. కాసేపు ముచ్చటించిన తర్వాత చుక్క రామయ్యను సత్కరించారు. రేవంత్ రెడ్డి వెంట మహేశ్వర్ కుమార్ గౌడ్, మల్లు రవి తదితరులు ఉన్నారు. కేసీఆర్ను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని, అందులో భాగంగానే సిబిఐ విచారణ కోరుతుందని జీవన్రెడ్డి విమర్శించారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ దోషులను శిక్షించాలని కోరారు. బీఆర్ఎస్ మిత్రపక్షమైన బీజేపీ ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని ఆయన తెలిపారు. ఇందుకు ప్రతిఫలంగా కేసీఆర్ను కాపాడాలని బీజేపీ చూస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 5 నెలల కాలంలో కాళేశ్వరంపై కేంద్ర బృందంతో తనిఖీలు చేయించి
నివేదికను సిద్ధం చేసింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుందని చెప్పారు. ఇంత చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి విమర్శించడం విడ్డూరంగా ఉందని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీ అనుబంధం సంస్థ మారిందని విమర్శించారు. ఈడీ, ఐటీ, సిబిఐ కేసు పెట్టి పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ లీడర్లు చూస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా బీజేపీ బీఆర్ఎస్ డ్రామాలు ఆపాలని డిమాండ్ చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతున్నదో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంతవరకైతే వెలికి తీయడం జరగలేదో అంతవరకు పల్లెత్తు ఆ అంశంపై మాట్లాడనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇలా రాష్ట్ర పోలీసు అధికార యంత్రాంగం సమర్థవంతంగా ఇవాళ అందులో ప్రధాన పాత్రధారుడైనటువంటి రాధాకిషన్ రావుతోని కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డు చేయించడం జరిగింది. మరి ఎవరెవరి టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది, ఏ పరిస్థితుల్లో చేయడం జరిగింది, పార్లమెంట్ ఎన్నికల్లో మనకు తెలియంది కాదు. బిఆర్ ఆలోచనతో ఈ నిరసన దీక్షలు చేస్తుంటే యావత్ రాష్ట్ర ప్రజానికే గమనిస్తుందని చెప్పి అంటున్నాను. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి దాదాపు 5 మాసాలు గడుస్తుంది. తీసుకోపోబోయే ముందు వాస్తవానికి అనుగుణంగా ఇలా భారతీయ జనతా పార్టీ ఒక వాళ్ళ ఏజెన్సీగా మరల్చుకోవాలంటే ఒక భావంతో ఏమనంటే సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేరం ఆపాదించాలి, లొంగ తీసుకోవాలి. పార్టీలో కరే కాదు, ఆయన ప్రభుత్వంలో ఆయనకు దీనికి అనుబంధంగా ఎవరెవరు ఉన్నా కానీ అందరినీ వెలికి తినదొద్దని చెప్పి అంటున్నాయి. మరి ఎందుకు దాన్ని నిలువరింపజేయలేకపోయారు? ఎందుకు వాస్తవాలు వెలికి తీయలేకపోయారు? కుట్రపూరితంగా చెప్పని మీరు ఎప్పుడైతే భావిస్తున్నారో దయచేసి ఏదిస్తుందో ప్రత్యేక ఎదుర్కొనే శక్తి లేక బీఆర్ఎస్ ఎట్లా నిర్వీర్యమైపోతుంది రాష్ట్రంలో. బీఆర్ఎస్ ఎట్లా రాష్ట్రంలో నిర్వీర్యం కాబోతుంది. జాతీయ స్థాయిలో ఎన్నడైనా మీకు అండగా నిలబడతామనేటువంటి భావన తలంపునిచ్చి తప్పకుండా గత ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారు ఫిక్సప్ కాకుండా ఉండడు. 100% ఆయనే గాని దానికి సంబంధించిన వ్యక్తులు ఎంత పెద్దవారైనా కానీ అందులో ఫిక్సప్ చేయడం దొరుకుతాయి. ఎందుకంటే బికాస్ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ ఇవాళ వాస్తవాలు ఏంటంటే వాళ్ళకి బాధ్యతని వాళ్ళు చర్యలు ప్రభుత్వము ప్రయత్నం చేస్తారే. ఉన్నట్టు ఒక అంశాలు అన్నింటిపైన ఏదిస్తుందో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టబడుతుందని చెప్పని తెలియ ఈ అవినీతి అవకతవక చూద్దాం. దట్ గవర్నమెంట్ విల్ టేక్. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ చేసింది బీఆర్ మిత్రపక్షం అయిపోయింది. ఆ బీఆర్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ చేసే బీఆర్ఎస్ ఈస్ గోయింగ్ టు లూజ్ డిపాజిట్ ఇన్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 పార్లమెంటరీ సెగ్మెంట్స్ దే ఆర్ గోయింగ్ టు లూజ్ డిపాజిట్. జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ సంతోష్ గద్వాల్ పాత బస్టాండ్లోని సీడ్స్, పెస్టిసైడ్స్ దుకాణంలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అమ్ముతున్న విత్తనాలు, ఎరువులను, స్టాక్, ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్లను, రైతులకు ఇచ్చే బిల్లులను, దుకాణం లైసెన్స్లను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టాక్ బోర్డులోని వివరాలను, దుకాణంలోని ఉన్న స్టాక్తో సరిపోతుందా లేదా తరచూ తనిఖీలు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. కృష్ణారెడ్డి అని చాలా ఫేమస్ డీలర్స్ ఎవరు లేకున్నారు. ఫస్ట్ స్టార్ట్ చేసింది సిగ్నేచర్, సెల్ నెంబర్ తీసుకోవాలి. ఓపెన్ చేయడానికి శాంపుల్స్ అన్ని పెట్టుకుంటారు చూసి కొద్దిగా లేట్ ఏమన్నా అయితే అట్లా వస్తుంది. రెక్టిఫైబిలిటీ ఒక బ్యాగ్లో 5 వస్తుంది కదా, పెద్ద బ్యాగ్ వస్తుంది. అది ఇబ్బంది అవుతుంది.
జిల్లాలో ఎలాంటి విత్తనాలు కొరత లేదని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో విత్తనాల లభ్యత, వానాకాలం సాగుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఈసారి ముందుగానే రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించనున్నాయని, ముందుగానే వర్షాకాలం వచ్చే అవకాశం ఉందని, రైతులు సాగుకు సమాయుక్తం అవుతున్న దృష్ట్యా విత్తనాల కొరత లేదని, సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. జిల్లాలో వచ్చే వానాకాలం ఈ సంవత్సరం 1,05,000 ఎకరాల్లో వరి, 1,28,000 ఎకరాల్లో పత్తి, 30,000 ఎకరాల్లో మొక్కజొన్న, 15,000 ఎకరాల్లో మిరప పంట వేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు అంచనా ప్రకారం జిల్లాలో విత్తనాలకు ఎలాంటి కొరత లేదని, ఎవరైనా కావాలని కృత్రిమ విత్తనాలు కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈరోజు మార్నింగ్ ఆల్ ఆఫీసర్స్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఏరియా అగ్రికల్చర్, అలానే ఏసీబీతో పాటు ఒక ఆఫీషియల్స్తో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అండ్ గత వారం నుంచి ఏవైతే జాయింట్ ఇన్స్పెక్షన్స్ స్టాఫ్ అందరూ చేస్తున్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్, వాళ్ళ ఫైండింగ్స్ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అండ్ వాళ్ళకి ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము. దాని తర్వాత ఈరోజు ఆల్ డీలర్స్, ఫర్టిలైజర్ షాప్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా జరిగింది. ఆ మీటింగ్లో వాళ్ళకి ఒకటి అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేశాము. రిగార్డింగ్ రూల్ పొజిషన్ ఏంటి, మన లాస్ ప్రకారం వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏమి ఉంటాయి, రిజిస్టర్స్ ఏమి ఉంటాయి, అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ, తీసుకోవాల్సిన ఆస్పెక్ట్స్ ఏమి అని చెప్పి వాళ్ళకి బ్రీఫ్ చేయడం జరిగింది. అండ్ అదే కాకుండా వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళు తప్పులు ఏవైతే చేస్తారో దాని గురించి కూడా వాళ్ళకి డెఫినెట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈసారి మనకి వరంగల్ జిల్లాలో ఎకరేజ్ చూసుకుంటే ప్రిలిమినరీ ఎస్టిమేట్స్ బేస్డ్ ఆన్ ప్లానింగ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ లాస్ట్ ఇయర్ డేటాతో కంపేర్ చేసుకుంటే మనకి ఈసారి డెఫినెట్గా రైస్ అరౌండ్ 1,30,000 acres ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ కాటన్ ఒక 1,28,000 acres, అండ్ చిల్లీ ఒక 15,000, రైస్ వచ్చేసి 30,000 acres ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దీని ప్రకారమే మనకి సీడ్ అవైలబిలిటీ అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకొని ప్రతి డీలర్ దగ్గర కూడా సీడ్స్ సఫిషియెంట్గా అవైలబుల్ ఉండేలాగా మేము చూసుకుంటున్నాము. యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి కాటన్ సీడ్ ఇప్పుడు ఎక్కువగా సేల్ అవుతుంది కాబట్టి కాటన్ సీడ్ అవైలబిలిటీ మనము రివ్యూ చేసుకోవడం జరిగింది. మనకి రిక్వైర్మెంట్ 3,50,000 ప్యాకెట్స్ ఉంటే ఆల్రెడీ 5,75,000 ప్యాకెట్స్ మనం వేరియస్ షాప్స్లో ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు 1,50,000 ప్యాకెట్స్ సేల్ కూడా అయినాయి. అండ్ ఫార్మర్కి ఎలాంటి వెరైటీ కావాలో ఆ వెరైటీస్ కూడా స్పెసిఫిక్గా ఫోకస్ చేసి డెఫినెట్గా ఆ స్టాక్ ఉండేలాగా చూస్తున్నాము. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎక్కడైతే కొంచెం రూమర్స్ క్రియేట్ అవుతున్నాయో ఈ పర్టికులర్ వెరైటీ వేస్తేనే ఈల్డ్ వస్తుంది, లేదు అంటే ఈ వెరైటీకి ఎక్కువ ఈల్డ్ వస్తుంది అని అన్నెసెసరీ రూమర్స్ ఏవైతే క్రియేట్ అవుతున్నాయో అట్లాంటి వాటి గురించి అవేర్నెస్ ద్వారా మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా కూడా ఇంకా ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. దట్ ఈల్డ్ అనేది ఆ క్రాప్ మేనేజ్మెంట్లో ఉంటుంది, ఫార్మర్ చేసే ప్రాక్టీసెస్లో ఉంటుంది, కానీ సీడ్ వెరైటీ అనేది కాదు. ఏదైతే లైసెన్స్డ్ సీడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మంచి వెరైటీని, అవన్నీ కూడా మన షాప్ డీలర్స్తో పాటు ఏరియోస్ కూడా ఎక్కువ అవగాహన క్రియేట్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి రిక్వైర్మెంట్ ఎంతైతే సీడ్ రిక్వైర్మెంట్ ఉందో దానికంటే ఎక్కువనే ఆల్రెడీ పొజిషన్ చేసుకున్నాము. కాబట్టి ఎవరు కూడా ఫార్మర్స్ భయపడాల్సిన అవసరం లేదు, అండ్ వాళ్ళు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదనేది తెలియజేస్తున్నాము. దాంతోపాటు మనకి గ్రీన్ మెన్యూర్ ఏదైతే ఉందో ఆ సీడ్స్ కూడా మనకి 4,000 క్వింటాల్స్ రిక్వైర్మెంట్ ఉంది. 4,000 మనకి యాజ్ ఆఫ్ నౌ 2,600 క్వింటాల్స్ డిస్ట్రిక్ట్లో పొజిషన్ అయింది. దాంట్లో 1,800 క్వింటాల్స్ ఆల్రెడీ సేల్ అయింది. ఇదంతా కూడా రెగ్యులర్గా ఆన్లైన్ కూడా అప్డేట్ చేసుకున్నాము. అండ్ గ్రీన్ ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్ 9 నేషనల్ టీవీ. వరంగల్ హన్మకొండ హోటల్స్ లో తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త. వరంగల్ హన్మకొండలో ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. హన్మకొండలో పేరు మోసిన హోటల్లో కనీస ప్రమాణాలు పట్టించుకోకుండా ఆహార ఉత్పత్తులు అమ్ముతున్నట్టుగా గుర్తించారు. హోటల్స్ నాణ్యత
పట్టించుకోవడం లేదని, అంతేకాకుండా హానికరమైన రంగులు, రసాయనాలు ఉపయోగిస్తున్నట్లుగా కూడా గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. చెక్ చేశారు. అందులో ఫుడ్కి సంబంధించి ఏం లేదు, చిన్న చిన్న లోకల్గా తీసుకున్న నూడిల్స్ని వాళ్ళు ప్యాక్ చేసి పెట్టారు. వాళ్ళు ల్యాబ్కి పంపిస్తామన్నారు. తర్వాత వాళ్ళు రిపోర్ట్ బట్టి చెక్ చేసుకున్నారు. అదర్వైజ్ నథింగ్ తీసుకోవడం. కాకపోతే బయట హోటల్కి ఫుడ్ గురించి రాశారు, అది క్లబ్గా రాసేశారు. దానికి మా దగ్గర ఫుడ్ విషయంలో ఎలాంటి ఇది జరగలేదు సార్. ఇంకా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు మాకు కొన్ని పాయింట్స్ మీద నోటీస్ ఇచ్చారు. దానికి మన వరంగల్ మన హన్మకొండ ఫుడ్ ఆఫీసర్కి దీనికి రెక్టిఫికేషన్ అన్నారు. అది మీ త్వరలో వాళ్ళకి అందజేస్తాం. వాళ్ళకి టైమింగ్ స్పెసిఫై చేయలేదు, కాకపోతే మీ అతి తొందరలో వాళ్ళకు మేము దీనికి ఎంక్వైరీ అనేది ఫస్ట్ టైం జరిగింది. ఇది ఫస్ట్ టైం సార్, మన దగ్గర ఎప్పుడు రాలేదు. ఓకే, అంటే ఇచ్చిన దాంట్లో పాయింట్స్ ఏంటంటే FSSA లైసెన్స్ ఫ్రంట్ ఆఫీస్లో డిస్ప్లే చేయలేదన్నారు. అది చేసేస్తామండి. పీరియాడికల్గా పెస్ట్ కంట్రోల్ కూడా మేము చేస్తున్నాం. నిన్న మా సూపర్వైజర్ లేదు కాబట్టి అది రిజిస్టర్ చూపట్లేదు, ఏర్పాటు చేస్తారు. ఇంకోటి వాటర్ టెస్టింగ్ కూడా ఎవరి 6 months చేయించన్నారు, అది కూడా చేస్తాం. సపరేట్ వాటర్ ప్లాంట్ ఉంది, అది కూడా వాటర్ టెస్టింగ్ కూడా చేస్తాం. కిచెన్లో కొంచెం హైజీనిక్ లేదన్నది అది కూడా రెక్టిఫై చేసుకుంటాం తప్పకుండా సార్.
జ్యోతిర్మయ్ వివిధ జిల్లాల ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ బృందంతో కలిసి ప్రముఖ హోటల్స్ రెస్టారెంట్లలో తనిఖీలు చేశారు. పట్టణంలోని అరణ్య జంగల్ థీమ్ రెస్టారెంట్, అశోక, శ్రేయ హోటల్స్ లో తనిఖీలు చేశారు. ఫుడ్ గ్రేడ్ లేని ప్లాస్టిక్ కవర్లలో భారీగా మాంసపు ఉత్పత్తులను నిల్వ చేసి ప్రమాదకరమైన రంగులను కలిసిన తుప్పు పట్టిన వంట పాత్రలతో వంటలు తయారు చేయడాన్ని గుర్తించి హోటల్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న సదరు హోటల్ యాజమాన్యానికి నోటీసులను జారీ చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో హనుమకొండ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పి వేణుగోపాల్, వరంగల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సిహెచ్ కృష్ణమూర్తి, మహబూబ్ నగర్ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పి మనోజ్ కుమార్, నల్గొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పి స్వాతి పాల్గొన్నారు. హనుమకొండ జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆధ్వర్యంలో జోనల్ ఫుడ్ కంట్రోలర్ పి జ్యోతిర్మయ్ వివిధ జిల్లాల ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ బృందంతో కలిసి ప్రముఖ హోటల్స్ రెస్టారెంట్లలో తనిఖీలు చేశారు. పట్టణంలోని అరణ్య జంగల్ థీమ్ రెస్టారెంట్, అశోక, శ్రేయ హోటల్స్ లో తనిఖీలు చేశారు. ఫుడ్ గ్రేడ్ లేని ప్లాస్టిక్ కవర్లలో భారీగా మాంసపు ఉత్పత్తులను నిల్వ చేసి ప్రమాదకరమైన రంగులను కలిసిన తుప్పు పట్టిన వంట పాత్రలతో వంటలు తయారు చేయడాన్ని గుర్తించి హోటల్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న సదరు హోటల్ యాజమాన్యానికి నోటీసులను జారీ చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో హనుమకొండ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పి వేణుగోపాల్, వరంగల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సిహెచ్ కృష్ణమూర్తి, మహబూబ్ నగర్ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పి మనోజ్ కుమార్, నల్గొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పి స్వాతి పాల్గొన్నారు.